chosen generation. We've been called for to show His excellence. హల్లెలూయా. ప్రతి ఒక్కరు నేను చెప్తానుంటాను, 15 to 20 minutes తీసుకుంటాను. హిందీ తెలుగు వస్తా, అర్థమవుతుంది? हिंदी पूरा हिंदी ओके. आई विल ट्राई. मैं पूरा अपना कोशिश करता हूँ कि थोड़े बहुत शब्द मैं हिंदी में भी प्रयोग कर सकूं जो तुम्हें समझ आए. సో ఈరోజు మనం నిజంగా అండి మంచి టాపిక్, చక్కని టాపిక్ ప్రభువారు దయచేశాడు. రియల్లీ फैंटास्टिक टॉपिक అనొచ్చు. आज हम बहुत ही अच्छा एक प्रभु का एक विषय जानने जा रहे वाले हैं. మనము నేర్చుకోబోతున్నాం గనక ప్లీజ్ ఒక 15 minutes 15 मिनट हम सब एक जगह बैठे रहेंगे. nobody will move here and there. మనము ఆయనలో ఉన్నాం గనక ఆయనతోటి మనము ఖచ్చితంగా ఆశీర్వాదము పొందే బిడ్డగా మనం ఉండాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డలకి మంచి ఆరోగ్యము, శక్తి, జ్ఞానము దయచేస్తూ అదే వినగల వచ్చేవాళ్ళని గ్రహించే హృదయాన్ని మీరు దయచేసి నమ్ముతూ ఈ ప్రార్థన యేసునామములో అడిగి పెడుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అయితే ఈరోజు మనం చూస్తున్న ఎవరు మాట్లాడలేదు కానీ ఈరోజు మనము ఆరాధన రూపంగా మనము ఒక పదాన్ని మనం పలికి ఉన్నాము, ఒక వర్డ్ ని మనము పలికి ఉన్నాం. ఏంటిది చెప్పండి? అబ్బా తండ్రి, హల్లెలూయా. ఈరోజు ఏం స్పెషల్ డే? ఫాదర్స్ డే. హల్లెలూయా. అందరికి హ్యాపీ ఫాదర్స్ డే. ఫాదర్స్ ఉన్న ప్రతి ఒక్కరికి హ్యాపీ ఫాదర్స్ డే. ఓకే, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందరం హ్యాపీ ఫాదర్ డే టు మై ఫాదర్ అందాం. మనం మన పరలోకంలో ఉన్న మన తండ్రికి ఒకసారి హ్యాపీ ఫాదర్స్ డే అందాం. హల్లెలూయా. నిజంగా అండి ఈ ఫాదర్స్ డేగా మనం చూస్తున్నాము. అన్ని డేస్ లో మనము చూస్తాము, అన్ని డేకి ప్రత్యేకత ఉంది, కానీ ఫాదర్స్ డే ఇట్స్ సంథింగ్ ఇమోషన్. ఎన్ని పండగలు ఉన్నా, ఎన్ని పబ్బాలు ఉన్నా, ఎన్ని థింగ్స్ ఉన్నా కానీ ఆ మనుషులే సృష్టించి మనుషులే చేశారు. కానీ నిజంగా మన తండ్రులు చేసిన ప్రతి సాక్రిఫైస్ కి ఒక పర్టికులర్ డేగా మనము జరుపుకుంటున్నాము ఈరోజు ఫాదర్ డే. నిజంగా చాలా బాధాకరమైనది. మా జీవితంలో గత సంవత్సరము మా నాన్నగారు నిద్రించారు. చాలా బాధ ఇస్తుంది ఈ సమయంలో. నిజంగా హీ వాజ్ అ రియల్ హీరో. ప్రతి ఒక్క బిడ్డకి, ప్రతి ఒక్క కొడుకుకి వాళ్ళ నాన్నగారు హీరో. దే ఆర్ హీరో. కొందరికి మేబీ ఏదో ప్రాబ్లం వల్ల వాళ్ళు దూరం అయిపోతారు, కొన్ని థింగ్స్ వల్ల వాళ్ళ అటాచ్మెంట్ గారు. కానీ నిజంగా మా ఫాదర్ వాజ్ అ హీరో. అంటే ఈ భూలోకంలో ఉన్న ఫాదర్ గురించి నేను మాట్లాడుతున్నా. మా డాడీ గత సంవత్సరం మే 7 నాడు నిద్రించున్నాడు. నిజంగా ఆయన చూస్తే నేను కొన్ని మాటలు పంచుకోవాలనుకుంటున్నాను మా ఫాదర్ది. ఏంటంటే చిన్న వయసు నుంచి చాలా కష్టపడి ఉన్నప్పుడు చాలా ఫిజికల్ గా మంచిగా స్ట్రాంగ్ ఉండేవాడు. ఆయనని ఆర్మీ సెలెక్షన్ వాళ్ళు తీసుకెళ్లి ఆర్మీలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత అందులో కూడా ఆయన చాలా ముందు ప్రథమ భాగంలో ఉండేసరికి ఆయన కార్గిల్ యుద్ధానికి ఆయన 28 రాజ్ రైఫిల్స్ కి సెలెక్ట్ అయి ఉన్నాడు. ఆయన అక్కడైన తర్వాత ఆయనకి ఒక 4 మనం చూసే బుల్లెట్స్ తగిలి ఉన్నాయి. ఒకటేమో ఇక్కడ తగిలేసి ఈడ వరకు వెళ్ళింది, ఒకటేమో ఇక్కడ కాలికి, ఒకటి ఇంకో లెగ్ కి. అలా చూస్తే 4 బుల్లెట్స్ ఉన్నది. ఆ సమయంలో 1999లో 1999 కార్గిల్ వార్ జరిగింది. ఇప్పుడు విజయ్ దివస్ చాలా త్వరలో ఉంది. ఓకే, ఆ రోజు భయంకరమైన పరిస్థితి. మా నాన్నగారిని ఏమంటారు, ఈయన కూడా మృతి చెంది ఉన్నాడు అన్న ఒక హెలికాప్టర్లో వేసి ఉన్నారు. దాని తర్వాత ఆయన కొంచెం కదిలింపులు చూసేసి అరే ఈయన బ్రతికి ఉన్నాడు అనుకో, మరో జన్మ ప్రభు అయిన దేవుడు ఇచ్చి ఉన్నాను నమ్ముతున్నాను. వచ్చి ఉన్నాడు మాతో మంచిగా సమయం ఆయన చూసిన మధ్యలో ఆయనకి హెల్త్ ఇష్యూస్ వచ్చి ఉన్నాయి. 6 years మళ్ళా మాతో మంచిగా ఇంకా నాతో అటాచ్ అయిన నేను మా తండ్రిలాగా చూసుకోలే, కానీ ఒక కుమారులాగా, నేను మా డాడీని ఒక కొడుకులాగా నేను ఆయనను చూసుకున్నాను. చాలా సంతోషంగా ఆయనకు కావలసిన ప్రతి థింగ్స్ లో నేను హెల్ప్ చేస్తూ ఆయనని నేను నిజంగా చాలా ఒక గ్రేట్ బాండ్ ఉండే. ఆయన లైఫ్ లో మొత్తం నేను చూసానంటే
ఆయన కన్నుల్లో నేను ఎప్పటి కూడా భయము చూడలే, చావు భయం చూడలే, రేపటి నాడు ఇది జరిగిపోతుంది భయపడు అన్న మాట కూడా ఆయన లైఫ్ లో నేను చూడలే. హీ వాజ్ రియలీ అ రోరింగ్ లయన్, కరేజియస్, ఒక సింహము, గర్జించే సింహము లాగా ఆయన ఒక హృదయం ఉండేది, ఎప్పటి కూడా భయపడకుండా ఉండేవారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నేను ఫాదర్ గురించి చెప్పి ఉన్నాడు. మీ ఫాదర్స్ మనం చూసినట్టయితే మీ ఫాదర్స్ కూడా ఖచ్చితంగా జీవితంలో నిజంగా మీకు కూడా కొంచెం లాస్ట్లో కొంచెం సమయం ఇస్తాను. మీ ఫాదర్స్ గురించి మీరు కూడా కొన్ని పంచుకోవచ్చు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం చూస్తున్నాము మన తండ్రులు ఎంత కష్టపడతారు. నేను చిన్నప్పటి నుంచి మనకేం తెలియదు, ఇది కావాలంటే కావాలి అంటాము, ఇది రావాలి అంటే రావాలంటాము, కానీ అది ఎట్లా రావాలని ఆలోచించి ఆయన ఒక పూట బంద్ చేస్తాడా, బయట ఛాయ్ తాగుకుంటూ ఉంటాడు, ఒక చిన్న అంటే ఆయన ఒక సంతోషాలని అన్నిటి కట్ డౌన్ చేసి, నిజంగా అంటున్నా కదా, ఒక ఫాదర్, నిజమైన ఒక తండ్రిగా మనం చూస్తే అయితే ఆయన తన జీవితంలో సెల్ఫ్లెస్నెస్ అన్న థింగ్ నేను చెప్తాను. నిజంగా ఈ రోజు నేను స్టేటస్ కూడా అదే పెట్టా. సెల్ఫ్లెస్నెస్ అంటే ఆయనని అస్సలు అంటే కౌంట్ చేసుకోడు, దేంట్లో కూడా లెక్కించుకోడు. ఈ రేజ్ పడినాడు, ఏదైనా ఫంక్షన్ ఉందంటే అందరికి 1000 రూపాయల బట్టలు తీసుకోమంటాడు, కానీ ఆయన తీసుకుంది చాలా తక్కువ ఖరీదైన, చాలా తక్కువ పైసలు కలిగిన ఒక షర్టో ప్యాంట్ వేసుకుంటాడు. అవునా లేదా? రేపటి నాడు మనం తగ్గిస్తాం, తిండి తగ్గిస్తాము, పిల్లలకి ఇంకా మంచిగా కావాలన్న ఆలోచన. ఈరోజు డబ్బులు కొంచెం జమ చేస్తాం, ఎందుకంటే పిల్లలు రేపటి నాడు వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది అన్న థింగ్ చేసేది ఎవరంటే మనము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కూడా రికగ్నైజ్ చేయడండి. చెప్తున్నాను కదా, ఈ రోజుల లోకంలో ఏమైతుందంటే ఈరోజు మన తండ్రి మన పక్క ఉన్నాడే, వీడెందుకు కూర్చున్నాడు అన్న ఆలోచనతో కొన్ని యవనస్తులు ఉన్నారు. ప్రతి దాంట్లో నన్ను ఆపుతాడు, ప్రతి థింగ్స్ లో అది చేస్తాడు, ఇది చేస్తాడు అంటూ వాళ్ళు కోపం కలిగి ఉన్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తిని కనపడలే అనుకో, భయంకరమైన ఏడుపు ఏడుస్తావు. హల్లెలూయా. నిన్ను నడిపించిన వాడు ఆయననే. నిన్ను నీ సమయంలో నీ తల్లి బాగాలేకపోతే ప్రతి సమయం పట్టుకొని నడిపించిన వారు ఆయననే. ప్రతి సమయంలో కష్టము ఎంతో 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 కష్టపడుతూ మనల్ని పోషించిన వారు తండ్రిగా మనం గుర్తిస్తున్నాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నిజంగా అండి, మనం పరలోక తండ్రి గురించి ఇంకా బలంగా మాట్లాడుకోవచ్చు. ఈ యొక్క మనం స్పెషల్గా ఈరోజు లోక తండ్రి మనం చూసినట్లయితే ఒక అర్త్లీ ఫాదర్ గురించి మాట్లాడుతున్నాము. మన భూలోకము సంబంధించిన తండ్రి గురించి మనం ఫస్ట్ మాట్లాడుతున్నాం. దే ఆర్ అమేజింగ్ అండి. ఈరోజు 3 P's నేను చెప్పాలనుకోండి. ఏంది 3 P's? అందరు వినాలి. 3 P's అంటే PPP. తండ్రి అంటే మీ యొక్క హృదయంలో ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి. వాట్ ఈస్ తండ్రి అంటే ఎవరు చెప్పాలి. హీరో, సూపర్. ఇంకా చెప్పండి అన్న, మీ దృష్టిలో తండ్రి అంటే, ఫాదర్ అంటే బరువు బాధ్యతలను మోసేవాళ్ళు. ఇంకా చెప్పాలి. తండ్రి అంటే ఎవరు? మీ హృదయం చెప్పాలి, హార్ట్ నుంచి రావాలి. ప్రేమ, సూపర్. ఇంకా రావాలబ్బా ఇలా. సాక్రిఫైస్ చెప్పాలన్నా. ప్రైజ్ గాడ్ అలా చెప్పాలి. ఏదో ఒకటి మనం ఏదో నార్మల్ కమ్యూనికేట్ చేసి చెప్పాలి. ఉన్నదారన్న ప్రైజ్ గాడ్. శాంతి చెప్పండి సిస్టర్, ఏదో ఒకటి. యూ షుడ్ గెట్ సమ్ ఆన్సర్స్. హల్లెలూయా. మనము ముఖ్య విశేషాలు కొన్ని చూసుకోబోతున్నాము. పరలోక తండ్రి గురించి మనం ఈరోజు బైబిల్లో ఉన్న వచనాలు తెలుసుకోబోతున్నాం. అదే విధానంగా ఈ లోకంలో ఉన్న తండ్రి, మన సంత ఫిజికల్ డాడ్ గురించి కూడా మనం 3 P's అనగా మనం చూసినట్లయితే ఫాదర్ ఈస్ ఆల్వేస్ పవర్ఫుల్, అంటే శక్తిమంతుడుగా మనం చూస్తాము తండ్రిని. ఏ విధానంగా? శక్తిమంతుడుగా, పవర్ఫుల్. P అనగా. రెండోది మనం చూస్తే ప్రొవైడర్, అంటే ఇచ్చేవాడుగా. మూడోది ప్రొటెక్టర్, అంటే కాపాడేవాడుగా, రక్షించేవాడుగా మనం చూస్తాం. ఏమేమి చూసినాం మనము? ఫస్ట్
పవర్ఫుల్, ప్రొవైడర్, ప్రొటెక్టర్. ఏంటిది? పవర్ఫుల్, ప్రొవైడర్, ప్రొటెక్టర్. అంటే శక్తిమంతుడు, ఇచ్చేవాడు, రక్షించేవాడుగా మనం 3 గొప్ప లక్షణాలు తండ్రి యందు చూస్తున్నామండి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. తండ్రి చేయాలన్నా మనం ఏం చేయొద్దా? మన బాధ్యత కూడా చాలా ఉంది. ఈ రోజులలో మనము చూస్తాము, దేవుని మాటలు వింటాము, ప్రభు గురించి, తండ్రి గురించి ఎన్నో మాటలు వింటాము. దాని తర్వాత ఎక్కడ పడినా గొంగడి అక్కడనే ఉన్నది, మనం మార్చే తింగు లేదు. మనము ఓకే, ఆఖరి దినాలలో మనం మార్చుకుందాం, ఆఖరి దినంలో మనల్ని మనం మార్చుకుందాము అన్న ఆలోచన ఈరోజు మీ అందరూ ఒక స్మాల్ స్టోరీ చెప్తాను, వినాలి. సిస్టర్ బయట ఉంటే రమ్మనండి. ఏంటంటే ఒక సైన్స్ ఏం చేసిందంటే, సైంటిస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని ఏం చేసిందంటే ఒక కప్పని తీసుకొచ్చిందట. ఏం తీసుకొచ్చింది? ఒక కప్పని తీసుకొచ్చి ఒక మనం చూసినట్లయితే ఒక పెద్ద బౌల్ ఉంటది కదా, బగోనా, ఓకే, దాంట్లో వేసేసి మంచిగా ఉంది, హాయిగా ఉంది. కప్పకి నీళ్ళు దొరికితే ఎట్లా హాయిగా ఉంది. మెల్లగా ఈ సైన్స్ వాళ్ళు ఏం చేసినారంటే, రీసెర్చ్ ప్రకారము అలా దాని కింద మంట వేసేసి దాన్ని బాయిల్ చేస్తున్నారు నీటిని. ఓకే, కప్పకి ఏంటంటే ఇట్స్ అ కోల్డ్ బ్లడెడ్ యానిమల్ అనుకుంటారు. కోల్డ్ బ్లడెడ్ యానిమల్ అంటే చల్లటి రక్తం కలిగిన ఒక జంతువులలో అది వస్తుందండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆ ఫ్రాగ్ కప్పగా మనం చూసినట్లయితే అది ఏం చేస్తారంటే, చల్లటి రక్తం కలిగిన కోల్డ్ బ్లడెడ్ యానిమల్ కనుక తనని తను కన్వర్ట్ చేసుకుంది. ఏంటంటే మెల్లమెల్లగా ఆ ఒక నీళ్ళు అనేది వేడి అవుతుంటే అది కూడా ఎంజాయ్ చేస్తుంది, అలానే ఉంది. ఓకే, కప్ప ఏమి పెట్టారు అంటే చిన్న బౌలే, కప్ప పెద్ద పెద్ద గంతులు గంతుతుంది, అవునా లేదా? ఇంత పై వరకు కూడా చేస్తుంది. అది కావాలనుకుంటే మనం చూసినట్లయితే వేడి అవుతుంది, అది రిలాక్స్ అవుతుంది. ఇంకా వేడి చేస్తున్నారు. ఆధ గంట తర్వాత చూస్తే దానికి వేడి అర్థమవుతుంది. ఏమవుతుంది? వేడి అర్థమవుతుంది. ఆ వేడిలో దాని బయటికి రావాలన్నప్పుడు కూడా దానికి శక్తి లేదు. మొత్తం స్టార్ట్ నుంచి ఆధ గంట వరకు రిలాక్స్గా ఉంది, ఏం కాదు, వేడైతుంది, మళ్ళీ చల్లారకపోతుంది అన్న ఆలోచనతో. కానీ ఎప్పుడైతే భయంకరంగా బాయిలింగ్ టెంపరేచర్కి అయితే వచ్చింది, ఆ సమయంలో ఆ కప్ప ఏమైంది? అలానే అంటుకొని చనిపోయి ఉంది. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పబోతున్నాను, కుమారులైనా కుమార్తెలైనా మనం ప్రభుని నమ్మి బిడ్డలుగా మనం ఉంటున్నప్పటికీ కూడా ఈరోజు మన పక్కన ఉన్న సిచ్యువేషన్స్ ని చూసేసి, మన పక్కన ఉన్న రిలాక్స్ లైఫ్ ని చూసేసి మనం ఏం చేస్తున్నామంటే, టైం వచ్చినప్పుడు పోదాం, టైం వచ్చినప్పుడు చేద్దాము, టైం వచ్చినప్పుడు మన తండ్రికి తిరిగి మనము ప్రేమిస్తాము అన్న మాట మాట్లాడుతున్నారేమో. కానీ ఈరోజు నీ టైము నువ్వు రిలాక్స్ అవుతున్నావు అనుకో, ఏ విధానంగా కప్ప నీటిలో ఉండేసి అలా మండిపోయింది, కాలిపోయింది చూడండి, ఆ విధానంగా మన జీవితం అయిపోతుందేమో. హల్లెలూయా. ఈరోజు మనము రిలాక్స్ కావద్దండి. ఇప్పుడు ముందు ఆ కప్పకు తెలుసు ఇది వేడవుతుందన్నప్పుడు ఆ ఫ్రాగ్ అప్పుడే గంతేయచ్చు కదా బయటికి. ఏమనుకుంది? ఏం కాదులే, టైం ఉంది కదా. ప్లీజ్ మై డియర్ చిల్డ్రన్, ఈరోజు చెప్తున్నాను కదా, మనం ప్రభుని నమ్మకపోయినా కూడా ఏం కాదు, ప్రభులో నడుస్తున్నాము, మనము లైవ్ లో చూస్తున్నాం, యూట్యూబ్ లో చూస్తున్నాం. మీరు కూడా నేను ఏమంటున్నా అంటే ఆఖరిగా చూసుకుందాం అంటే అప్పటి వరకు మన తండ్రి సహించడు. ఒక సమయం వచ్చిన తర్వాత ఓకే బేటా ఫైన్, నీకు ఎన్నిసార్లు నేను మంచిగా ఇచ్చినా కూడా నువ్వు అది కావాలని అనుకో, దానికనే ఉండు, వానితోనే బ్రతుకు, ఆ సాతాన్తోనే ఉండు, ఆఖరిగా నేను అగ్నిగుండంలోనే పడే వస్తాము అన్న మాట మాట్లాడతారు. కానీ ఇంతకుముందు మనం చెప్పిన 3 P's కాన్సెప్ట్ చెప్పినాను. ఆ 3 P's లో ప్రభువే మనకి ఇస్తున్నాడు, మనం ఎప్పుడు ప్రభుకి ఇస్తాము అన్న ఆలోచనతోని మనం బ్రతకాలండి. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే పవర్ఫుల్, శక్తిమంతుడుగా మనం చూస్తున్నాము. ప్రకటనలు 4వ అధ్యాయము 10-11 వచనం మనం చూద్దాము. ప్రకటనలు 4వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం మనం అందరం కలిసి చదువుదాం. ప్లీజ్ మైక్ తీసుకొని చదవాలి. ప్రకటనలు అంటే ఆఖరి పుస్తకం, లాస్ట్.
వచనం చదువుదాం. ప్రకటనలు 4వ అధ్యాయము 11వ వచనం. Revelation chapter 4, 11th verse. Book of Revelation chapter 4, 11th verse. చదవాలి. 11వ వచనం. హల్లెలూయా. చూడండి అక్కడ 24 పెద్దలు, మీరు ప్రకటనలో తెలుస్తాయి, ఆయన ఏమంటుంటే మహిమా ఘనత ప్రభావము ఎవరికి? సృష్టికర్త అయిన దేవునికి. అంటే ఆయన సృష్టికర్త అంటే హీఈస్ అ పవర్ఫుల్, ఆయననే ఈ లోకాన్ని సృష్టించి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారంటే సృష్టికర్తని కాదు, సృష్టిని చూసి భయపడుతున్నారు, నీటిని చూసి భయపడుతున్నారు, అగ్నిని చూసి భయపడుతున్నారు. కానీ ఇవన్నిటిని సృష్టించిన వాడెవరు? ప్రభువైన దేవుడు. హల్లెలూయా. అంత పెద్ద సముద్రము, లోతైన సముద్రాన్ని 2 పాయలు చేసే శక్తి ఎవరికి ఉన్నది? దేవునికి. ఆ ఒక గాలి ప్రవాహము, తుఫాన్ అనేది వస్తున్నప్పుడు ఒకటే చేతులేపి స్టాప్ అన్నప్పుడు ఆ ప్రవాహము ఆగిపోయింది. శక్తి ఎవరికి ఉన్నది? పాపాన్ని క్షమించే శక్తి ఎవరికి ఉంది? హల్లెలూయా. అంటే ఎవరు పవర్ఫుల్? మన ప్రభువైన దేవుడు పవర్ఫుల్. హల్లెలూయా. అదే కుటుంబంలో తండ్రిగా మనం చూస్తాము. దొంగలు లేకపోతే ఎవరన్నా ఏదైనా సంథింగ్ ప్రాబ్లం ఉందనుకో ఏమైతుంది? తండ్రిని చూసేసి వాళ్ళు రారు. ఓకే, పిల్లల కన్నా లేకపోతే భార్య కన్నా ఎక్కువ ధైర్యం ఎవరిపైన ఉండాలి? ఫాదర్ పైన. హల్లెలూయా. వాళ్ళకు కూడా ఏంటంటే ఒక నమ్మకం ఇచ్చేలాగా ఉండాలి. ఓకే, నేనున్నా, మీకు ఏమి కాదు, ఏమున్నా కూడా నన్ను చీర్చుకొని వెళ్ళాలి అన్న ఒక నమ్మకము తండ్రి ఇవ్వగలగాలి. హల్లెలూయా. ఇస్తావా గంగాధరన్న? నమ్మకం ఇస్తావా? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నిజంగా అండి, ముందు నేను కూడా ఒక నార్మల్ ఏజ్ లో ఉన్నప్పుడు అన్ని అంటే అవి స్నాక్స్ అవి తినాలని ఆశపడుతుండే అప్పట్లో. కానీ ఆ ఒక్క నేచరు దేవుడే మన లైఫ్ లో చేంజెస్ తీసుకొస్తాడు. ఈ రోజులలో అదే కొంచెం తినాలన్నా ఏదన్నా స్నాక్స్ అన్నా ఉన్నప్పుడు కూడా తినబుద్ధి కాదు. నా బిడ్డ 2 ముక్కలు నాకన్నా ఎక్కువ తింటే సంతోషం మనం కలుగుతుంది. అది ఎలాంటి ప్రేమ ఏందో తెలియదు, కానీ అలాంటి ప్రేమ ప్రభువైన దేవుడు మనకి ఈ లోకంలో పెట్టి ఉంచుతాడు కదా. ఎమోషన్. మన పిల్లలు మనకన్నా, మా మమ్మీ అంటుండే, మమ్మీ నీకు లేదు కానీ మమ్మీ మేము తినేస్తున్నాం కానీ అని నేను మా తమ్ముడు అంటే, అరే నువ్వు తింటే నేను తిన్నట్లంటే అప్పుడు మాకు అర్థం కాకపోతుండే, కానీ ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. ఓకే, నా బిడ్డ 2 ముక్కలు లెగ్ పీస్ ఇంకా తింటే అమ్మా ఎంత చక్కగా తిన్నా, మంచిగా ఎంత ఎంజాయ్ చేశారని నెక్స్ట్ టైం ఇంకా అలాంటి ఫుడ్ తీసుకురావాలని సంతోషం. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి సంతోషం కూడా ప్రభువైన దేవుడు అక్కడ పొందుతాడు. నువ్వు ఆయన మందిరంలో వచ్చేసి మాటలు వినేసి ఆ మాటల్ని జీవితంలో పెట్టుకున్నావు అనుకో, ఖచ్చితంగా హీ విల్ బి సో హ్యాపీ. హల్లెలూయా. ఈరోజు చూడండి, నేను మీ ఇక్కడ చూడాలి, డ్రాయింగ్ లో బిజీ ఉంది తను. నేను ప్రార్థించిన ప్రకారము నేను ప్రార్థిస్తా కదా, అది నేర్చుకోది, అక్కడ వింటది. అదే ప్రార్థన వెళ్ళి అందరి ముందట ప్రార్థించినమ్మకో అప్పుడు ఏమవుతుంది? అరే సంతోషం, నేను వాడిన మాటలు తన ప్రార్థన రూపంగా అందరి ముందట ప్రార్థిస్తున్నా అంటే ఒక తెలివైన సంతోషం. అదే విధానంగా మనం తండ్రి, పరలోకమైన తండ్రి బిడ్డలుగా మనం బ్రతుకుతున్నప్పుడు ఆయన మాటలు వినేసి ఆయన ప్రకారం ఏ విధానంగా జీవించాడు, ఆయన ఏ విధానంగా ప్రేమించాడు, అంటే లేని వాళ్ళకు ఏ విధానంగా ఇచ్చాడు, ఎప్పుడైతే మనం ఇస్తాం కదా అక్కడ ఆయన హ్యాపీ అవుతాడండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నిజంగా అండి ఆ బాండే డిఫరెంట్. మనం అనుకుంటాం తండ్రి అంటే నేను ఈరోజు నిలబడి ఉన్నా అంటే నేను తండ్రికి మీకు ఒక సియర్ గా నిలబడి ఉన్నా. సియర్ అంటే మనం చూసినట్లయితే మధ్యవర్తి. ఓకే, సియర్ అనగా మనం చూసినట్లయితే ఒక
ఒక అదే మధ్యవర్తి మీడియేటర్ గా మనం చెప్పొచ్చు. అదే విధంగా సియర్ అనగా దేవుడు అంటే పాస్టర్స్ గా ప్రాఫిట్స్ గా అని వాడతారు. సేర్ అనగా చాలా తక్కువ వాడతారు, ఎక్కువ మందికి చేయలేదు. సేర్ ఆఫ్ గాడ్ అంటే మనం చూసినట్లయితే దేవుని మాటలు, దేవుని నుంచి వచ్చిన మాటల్ని అర్థం చేసుకొని ప్రజలకు చెప్పడము. మీకు నేను చెప్తున్నప్పుడు మీరు దేవుని ఇంకా బలంగా తయారు కావాలని నాకు ఆశ. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. పరలోకమ తండ్రి 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 అంటాము. ఆయన ఎవరో యేసుక్రీస్తు వచ్చేసి ఆ రోజు శిలువ పైన మరణించి నాకేం సంబంధం రా, ఎక్కడో ఏదో దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో ఆయన మరణించి ఉన్నాడు, ఆయన శిలువ పైన వేలాడి ఉన్నాడంటే ఎక్కడ? ఈ భూమియే, అక్కడ కూడా భూమియే కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళేసి ఒక మట్టిని పట్టుకున్నావు అనుకో, ఆ మట్టి కూడా అక్కడ ఉన్న కూడా మట్టి సేమే కదా, ఒకటే మట్టిలో ఆయన కార్చిన రక్తం ఒకటే కదా. హల్లెలూయా. సృష్టికర్త ఒక్కడే సృష్టించడు. ఆ సృష్టికర్త రక్తం ఎప్పుడైతే ఈ లోకము పైన పడి ఉన్నది, అప్పుడు లోకమంతా ఏమైంది? శుద్ధీకరణ జరిగింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. రెండోది మనం చూస్తాం, ఈ రోజు మనం పవర్ఫుల్ గా చూసినాము. అదే విధంగా సెకండ్ది మనం చూసినట్లయితే ప్రొవైడర్ గా చూస్తున్నాం. ఏంటిది? ఇచ్చేవాడుగా. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం చూస్తున్నాం ఇచ్చేవాడుగా ప్రభువైన దేవుని మనం ఎక్కడ చూస్తున్నామంటే, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అబ్రహాము ఎప్పుడైతే ఆయన కుమారుడు ఇస్సాకుని తీసుకెళ్ళినప్పుడు, కొండ పైన తీసుకొచ్చినప్పుడు, అక్కడ మొట్టమొదటిగా మనం చూస్తున్నాం యెహోవా జీరే అన్న మనం చూస్తున్నాం. ఏంది? యెహోవా ఈరే, యహవే ఈరే అన్న మాట యెహోవా జీరే అంటే ఏంటి? ప్రొవైడర్, ఇచ్చేవాడుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే తన కుమారుని పెంచేసి బలి ఇయ్యడానికి పోతున్నాడు, అప్పుడే దేవుడు దూత వచ్చేసి ఆపేసి అక్కడ ఏం చేయాలంటే ఒక మేకను, ఒక గొర్రెను తీసుకొచ్చి పెట్టేసినప్పుడు అక్కడ అబ్రహాం గారు మొట్టమొదటిగా మాట్లాడు. ఎక్కడంటే మనం చూసినట్లయితే ఆదికాండము 23వ అధ్యాయం 14వ వచనం మనం ఒకసారి చదువుకుందాము. 23వ అధ్యాయం 14వ వచనం చూడండి, ఎంతో చక్కని మాట. యెహోవా ఈరేగా మనము చూస్తున్నాము, ఇచ్చేవాడుగా మనము చూస్తున్నాము. 22:14 22వ అధ్యాయం 14వ వచనం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. చూడండి ఇక్కడ ఏముంది? So Abraham called that place, the Lord will provide, and to this day it is said on the mountain of God it will be provided. Hallelujah. Provide అన్న మాటని మనం చూస్తున్నాము, ఇచ్చేవాడుగా అన్న మాటని మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈరోజు పిల్లలకి బుక్స్ కావాలనుకో ఎవరు తీసుకొస్తాడు? డాడీ. చాక్లెట్స్ కావాలనుకో ఎవరు తీసుకొస్తాడు? డాడీ. స్కూల్ పోవాలంటే డాడీ. ఇచ్చేవాడుగా మనము ప్రభువారిని అక్కడ చూస్తున్నాము, ఇక్కడ మన లోకంలో ఉన్న తండ్రిని మనము చూస్తున్నాం. హల్లెలూయా. ఆయన ఏది అడిగినప్పుడు కూడా ఖచ్చితంగా ఇస్తాడా లేదా? అరే బేటా నెక్స్ట్ మంత్ ఇస్తా, ఆ నెక్స్ట్ ఇయర్ ఇస్తా, నెక్స్ట్ ఇయర్ బైక్ కొనిస్తా అని ఎంతో కష్టపడి ఏదో ఒకటి చేసి మనకి ఇస్తాడా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. మన తండ్రిని దేవుడు కూడా అదే విధానంగా నువ్వు మొరపెట్టు, ఆయన ఇచ్చే తండ్రిగా ఉంటాడు. ఆయన అడుగు, దేవా నాకు ఈ పొజిషన్ కావాలి, నాకు ఇంత ఇది కావాలి, నాకు ఇది కావాలి ప్రభా, నాలో ఉన్న ఈ థింగ్స్ నువ్వు తీసే అని ఒక్కసారి అడుగు, ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో చేస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా మనము సామ్స్ కీర్తనలు 34వ అధ్యాయం 10వ వచనం లాస్ట్ చదువుతాము. 34వ అధ్యాయం 10వ వచనం త్వరగా తీయాలి. 34వ అధ్యాయం 10వ వచనం. The lions may grow weak and hungry, but those who seek the Lord lack no good thing. 34వ అధ్యాయం 10వ వచనం. సింహపు పిల్లలు లేగగలవై ఆకలి ఉన్నదు, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉంటదు. హల్లెలూయా. lack no good thing అంటే చూడండి, ఈడ మాట మనం జాగ్రత్త చదవాలి. ఇక్కడ ఏంటంటే సింహము ఎంతో గర్జించే సింహంగా మనం చూస్తాము. ఏంటంటే దానికి ఎలాంటి లోటు ఉంది, ఏ అడవిని ఏ జంతువుని పట్టినా అది దాన్ని ఆక్రమించుకొని తినేసే శక్తి. దాని పిల్లలన్న కొన్నిసార్లు ఆకలితోని కొట్టుకుంటాయేమో కానీ ప్రభు పైన నమ్మకం పెట్టుకున్న వాళ్ళు ఎప్పటికి కూడా ఏమి లేని కలుగు, దే విల్ లాక్ నథింగ్ గుడ్
అంటే నో కూడా అంటే ఏది మంచి కోరుకున్నా కూడా ఆయనకి కలుగుతుంది, ఏది కూడా మంచిది కూడా ఆయన దగ్గరికి వెళ్ళి తీయలేరు అన్న మాటని మనం చూసిన. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈరోజు నమ్మకం కలిగి ఉన్న ఈ మాటలు నెరవేరుతాయి. లోకంలో ఏమైనా ఎట్లాంటి పరిస్థితుల్లో కరోనా వచ్చినా ఎలాంటి ఉన్నప్పుడు కూడా వ్యక్తులు, నేను దేవుని నమ్మని వ్యక్తులకి మేబీ కష్టాలు రావచ్చు, కానీ ప్రభు పైన నమ్మకం పెట్టుకొని ఉన్నామనుకో ఖచ్చితంగా హీ విల్ ప్రొవైడ్ ద గ్రేట్ థింగ్స్. అందుకే యెహోవా జీరేగా మొట్టమొదటిగా మనం చూస్తున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇచ్చేవాడుగా మనకు ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మన తండ్రి ఎప్పుడన్నా వద్దన్నాడా? వద్దంటాడు, మన లాస్ట్ కి జేబులో వచ్చి డబ్బులు పెట్టేస్తాడు. అలాంటి డాడీ మన డాడీ. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా లాస్ట్ గా మనం చూస్తున్నాం ప్రొటెక్టర్ గా మనం చూస్తున్నాం. ప్రొటెక్టర్ అనగా రక్షకుడు, ఓకే, రక్షించేవాడు. ఓకే, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మొట్టమొదటిగా మనం చూస్తున్నాం 2 Thessalonians 3వ వచనం. మనం ఒకసారి మాట చదువుకున్నాము. 2 Thessalonians పౌలు గారు రాసిన 2 Thessalonians కి 3వ వచనం మనం తీసినట్లయితే చదువుతాము. 2 Thessalonians 3rd chapter 3rd verse. But the Lord is faithful. But the Lord is faithful and he will strengthen you and protect you from the evil one. చదవాలి. అయితే ప్రభు నమ్మదగినవాడు, నమ్మదగినవాడు, స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. కాపాడువాడు నీవే అన్న మాటను మనం చూస్తాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేని నుంచి? మనల్ని కాపాడుతాడట. ఏం చేస్తాడట? కాపాడుతాడట. 91వ కీర్తన మనం చూస్తాం. ఎక్కడ? కోడి తన పిల్లల్ని ఏ విధానం కమ్ముకొని కాపాడుతుంది, అదే విధానంగా ప్రభువైన దేవుడు నిన్ను నన్ను కాపాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సార్లు మనం చూస్తాం, మన పిల్లలు మన మధ్యలో ఉంటారు, వాళ్ళు పడిపోతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మన చేతో మన శరీరము పెడతాం. ఎందుకంటే వాళ్ళకి ఏం హాని కలగద్దు, నాకు జరుగుతుంది చాలు అన్న థింగ్తో. అందుకే మనము బిడ్డలుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు గనక ఆయన పరలోకం నుంచి దిగి వచ్చి ఆయన ప్రాణాల్ని ఆయన హానిపరుచుకున్నాడు. ఆయన గాయపరుచుకున్నాడు, కానీ మనకి ఏమీ కాకుండా చూస్తున్నాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈరోజు మనం చూసి ఉన్నాము దేవుడు నిజంగా అద్భుతము చేసి ఉన్నాడు గనక ఆ తండ్రిగా ఉన్నాడు. మనకు కూడా ఈ లోకంలో ఒక తండ్రిగా ఆయన పెట్టి ఉన్నాడు. ప్రైజ్ గాడ్. ఈరోజు ఎవరు కూడా శాశ్వతంగా ఈ లోకంలో ఉండరండి, ఎన్నడూ కానీ ఒక రోజు పోవాలి. కానీ బ్రతికిన కాలం అంతా మనము మన తండ్రులని మనం ఖచ్చితంగా ఒక రెస్పెక్ట్ గా ఇస్తూ వాళ్ళకి ఏమి కావాల్సిన థింగ్స్ లో మనం నడచాలి, వాళ్ళు చెప్తున్న ప్రకారము మనం నడవాలి. హల్లెలూయా. మనకి మంచి ఆయుష్ అట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈరోజు నిజంగా మన దేవుడు మనం చూస్తున్నాము పవర్ఫుల్ ప్రొవైడర్, ప్రొటెక్టర్ గా మనం పవర్ఫుల్ అనగా మనం చూసి ఉన్నాము. ఏ విధానంగా ఆయన లోకము పైన అధికారం ఆయన కలిగి ఉన్నది మనం చూస్తున్నాం. ప్రొవైడర్ గా మనం చూస్తున్నాం, ఏ విధంగా ఇచ్చేవాడుగా ఉన్నాడు. ప్రొటెక్టర్ మనం చూస్తున్నాం, ఏ విధంగా మనం కాపాడేవాడుగా మనము చూస్తున్నాం. ఒకటి లాస్ట్ వచనం చదువుతున్నాం. కీర్తన 46వ అధ్యాయం 1వ వచనం. కీర్తన 46వ అధ్యాయం 1వ వచనం. లాస్ట్ వచనం చదివి మనం ముగిస్తామండి. కీర్తనలు 46వ అధ్యాయం 1వ వచనం. చాలా మంచి మాట అండి, గుర్తుకొచ్చింది గనక. God is our refuge and strength and ever-present help in trouble. మనందరికీ వర్తించే ఒక మాట. ఆశ్రయము దుర్గము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి, ఆపత్కాలం అంతా ఆయనని నమ్మకం మనం ఉంటే ఖచ్చితంగా ఆయన రక్షించే బిడ్డలుగా మనం ఉంటాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. పోనీయండి, చూడండి, ఓకే ఉందా, సెట్ ఉందా? ప్రైజ్ గాడ్. అయితే మనము చూస్తున్నాం ఈరోజు మంచి మాటలు మనం నేర్చుకున్నాము. తండ్రి గురించి కొన్ని మాటలు నేర్చుకున్నాము. నిజంగా తండ్రి గ్రేట్ కదా. పరలోకమంద తండ్రి గ్రేటు, అదేవిధంగా మన లోకములో ఉన్న తండ్రి కూడా చాలా గ్రేట్ అండి. మనం ఎప్పటికి కూడా వాళ్ళ గురించి ప్రార్థించాలి.
వాళ్ళు కొన్నిసార్లు తప్పులు ఏమైనా చేసి ఉంటే, తెలియక ఏమైనా థింగ్స్ చేస్తే వాళ్ళని మనం క్షమిస్తూ వాళ్ళ గురించి మనము ప్రార్థించాలి. అదే విధంగా మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమని పొందుకునే బిడ్డలుగా ఉండాలి. సమయము దాటినియదు. నేను ఒక కప్ప ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఏ విధానంగా ఆ కప్ప వేడైతుంటే ఓకేలే లాస్ట్ లో చేస్తా అనుకుంటామేమో, కానీ రోజు దయచేసి ఆ కప్ప మారుగా కాదు, మనము తృప్తంగా మనం ప్రతి థింగ్స్ ని చేసే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు చెప్పబడిన వాక్యము వచనాలు ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్